స్వర్ణ గౌరీదేవి విశ్వవ్యాప్తమైన ఆదిశక్తి యొక్క అంశయే గౌరీదేవి. గౌరీదేవిని పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం లభిస్తుందని చెబుతారు. పురాణాల్లో 16 రూపాల గౌరీదేవిల గురించి వర్ణనలు ఉన్నాయి. సిరి సంపదలు, బంగారు ఆభరణాలు అనుగ్రహించే దేవత స్వర్ణ గౌరీదేవి. బంగారానికి అధిదేవత అయినందున గౌరీదేవి స్వర్ణ గౌరి అని పిలువబడుతున్నది. ఒకానొక యుగాంతన జగత్ ప్రళయం ఏర్పడి లోకాలు మళ్లీ సృష్టించబడినవి. చరాచరాలు, నదులు, పర్వతాలు, సమస్త జీవకోటి సృష్టించబడింది. ఆ సమయాన పరమశివుడు సాగర గర్భాన స్వర్ణలింగంగా ఆవిర్భవించాడు. ఆ అపూర్వ శివలింగాన్ని ఇంద్రాది ముక్కోటి దేవతలు, మానవులు, దానవులు, ఋషులు భక్తితో పూజించారు. వారిని అనుగ్రహించడానికి పరమశివుడు ఆ స్వర్ణమయమైన లింగము నుండి బంగారు వర్ణంతో దర్శనమిచ్చాడు. పరమేశ్వరుని పక్కన స్వర్ణలతగా పరాశక్తి దర్శనమిచ్చింది. దేవతలు ఆ దేవిని స్వర్ణవల్లి అని కీర్తించారు. సముద్రుడు, నాగలోకవాసులు ఎవరికి వారే అంబికను తమ లోకానికి రమ్మని ప్రార్థించారు. చివరకు ఆ స్వర్ణలతాదేవి పాతాళ లోకానికి వెళ్ళింది. స్వర్ణ గౌరీదేవి అనుగ్రహంతో భూగర్భం నుండి ఇనుము, బంగారం, వెండి, శేషం, రాగి, పంచలోహములు, ఖనిజ సంపద మొదలైనవి ఆవిర్భవించాయి. సుదీర్ఘకాలం దేవతలు మునులు స్వర్ణగౌరి కటాక్షం కోసం తపమాచరించారు. వారి తపస్సు మెచ్చిన పరాశక్తి పూర్ణ ప్రకాశంతో పాతాళం నుండి సముద్ర మధ్యంలోనికి ఒక పెద్ద చేప మీద ఆసీనురాలై ప్రత్యక్షమైంది. తన చేతులలో జ్ఞానమునిచ్చే తామర పుష్పాన్ని, భోగాన్నిచ్చే నీలోత్పలాలను, ఆయుష్ను పెంచే అమృత కలశాన్ని, సంపదలకు చిహ్నమైన మందసమును ధరించిన ఆ దేవిని చూసి అందరూ సంభ్రమాశ్చర్యాలతో ఆనందంగా మీనాక్షి, స్వర్ణగౌరి, సాగరపుత్రి అంటూ అనేక నామాలతో స్తోత్రాలు చేసి పూజించారు. దేవి అనుగ్రహం సదా తమకి ఉండాలని వరాలు కోరుకున్నారు. అంబిక వారికి అలాగే వరం అనుగ్రహించింది. ఆ సమయంలో పరమశివుడు కూడా అక్కడికి వచ్చి అంబికను తనతో కైలాసానికి తీసుకుని వెళ్ళాడు. పిదప మునులు, దేవతలంతా మత్స్యము మీద ఆసీనురాలైన జగదంబమూర్తిని స్వర్ణ రూపంలో ప్రతిష్ఠించి పూజించసాగారు. అంబిక స్వర్ణగౌరిగా అందరినీ అనుగ్రహించింది. ఈ పూజే స్వర్ణగౌరి పూజగా ప్రసిద్ధి చెందినది. అగస్త్య మహర్షి స్వర్ణగౌరి వ్రత పూజ మహిమను అనేక సమయాల్లో ప్రవచించారు. ఆ విధంగా స్వర్ణగౌరి పూజ వలన సకల దోషాలు తొలగిపోతాయి, సంపదలు చేకూరుతాయి, అనుకూల దాంపత్యం లభిస్తుంది, కులదైవం అనుగ్రహం సిద్ధిస్తుంది. కులదైవాన్ని మర్చిపోయిన వారు, తమ కులదైవం ఎవరో తెలియని వారు స్వర్ణగౌరిని పూజిస్తే కులదైవ అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ మాసం శుక్లపక్షం తదియ నాడు స్వర్ణగౌరి వ్రతం చేసుకోవాలని పురాణాలు వివరించాయి. సాగర దేవత అయిన ఆ దేవిని మాఘమాసంలో పూజించిన సంపూర్ణ ఫలితాలు లభిస్తాయి. అనునిత్యం స్వర్ణగౌరిని ధ్యానించి పూజించిన గృహంలో ఐశ్వర్యం తొలతూగుతుంది. స్వస్తి.